హాయగా చల్లగా నీకమ్మా. You're my sunshine, you're my moonlight, you're star in the sky. Come with me now, you have my desire. నాతో రా నీలారా ఆరాధ్య పదముని వైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగప మగరి సని సని దప దస గరిగప మాగరి సని రి సని దస దస రి రి సద సరి సద సదరి రి సద పగ పద ద పద స సద సరి రి సరి పా మగరి సద పగరి గ పగ ద ప సదరి సగరి పగ ద పగరి సద పగ ఇక ప పగరి గ ద ద పరి గ స సద ద పగరి సరి గ పద సా ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి నీ ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరేమిటో ఇలాగే ఉంటాలే నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మళ్ళింపులో నా దాకా చేరింది నా కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మారానే అంటానే నువ్వంటూ నేనంటూ లేని మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి
అంకుల్ బోస్ గారు, వి విల్ స్టార్ట్ విత్ యూ సార్. నిగమా నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. చివరి పల్లవిలో ఆరాధ్య తర్వాత ఒక మంచి గమకం ఏదో చాలా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. పాట మొత్తం చాలా అద్భుతంగా ఉంది, థ్యాంక్ యూ. ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ పాటను సంగీతం ఎవరు? హేషం హేషం అబ్దుల్ వాహిద్. ఇంతకుముందు నేను కొంతమంది సంగీత దర్శకుల పేరు చెప్తూ కొంతమందిని మర్చిపోయాను. వాళ్ళల్లో గొప్ప సంగీత దర్శకులు, మంచి సంగీత దర్శకులు, ఈ తరంని ప్రభావితం చేస్తున్న వాళ్ళు యువతరం సంగీత దర్శకుల్లో హేషం అబ్దుల్ వాహిద్, తర్వాత విజయ్ బుల్గానేన్, శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, విశాల్ భరద్వాజ్ గారు ఎంతోమంది ఉన్నారు, అద్భుతంగా సంగీతం అందిస్తున్నారు. ఈ పాట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పాటను రాసింది ఈ చిత్ర దర్శకులే. ఇంతకుముందు నాకు తెలిసి దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. ఆ తర్వాత దర్శకులు సినిమా పాటలన్నీ రాయడం ఇదే ప్రథమం నాకు తెలిసి. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. ఆయన అంతకుముందు మజిలీ సినిమాలో కూడా ఒక పాట రాశారు, చాలా మంచి సందర్భోచిత గీతం రాశారు. ఈ సినిమాలోని పాటలను కూడా తనే రాశారు, అందంగా రాశారు. బాణీలకు పొదుగుతూ భావాలు సమకూర్చడం చాలా చాలా క్లిష్టమైన విషయం. ఎంతో అందంగా ఆ పనిని చేశారు ఆయన. మనస్ఫూర్తిగా అభినందనలు. పాట చాలా బాగా పాడాను నాన్న. థ్యాంక్ యూ సార్. నిగమా నమస్తే. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఈ మొదటి పల్లవి అయిన తర్వాత వచ్చే స్వరాలు ఉన్నాయి కదా, అవి గుక్క తిప్పుకోకుండా పాడే క్రమంలో కొద్దిగా అది అటు ఇటు అయినాయి. బట్ ఫర్ దట్ ఈ లిరికల్ పోర్షన్ అంతా కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేసావు. ఇది డ్యూయట్ కదా? అవును సార్. ఇద్దరు పాడిన పాటను ఒకళ్ళు పాడడం అనేది ప్రతిసారి కష్టం కాకపోవచ్చు, ఇప్పుడు మాత్రం కొంచెం కష్టమైన విషయమే. అయినా నువ్వు చాలా చక్కగా దాన్ని సాధించావు. స్వరం మాత్రం కొంచెం అటు ఇటు అయింది. నీకు అర్థమైందిగా? చాలా చక్కగా పాడామ్మా. హేషం అబ్దుల్ వహాబ్ పాటలు అన్నీ వింటున్నాను నేను, చాలా చక్కగా చేస్తున్నాడు. నేను పర్సనల్గా తను ఎప్పుడు పరిచయం లేదు కానీ చాలా చక్కగా చేస్తున్నాడు. అండ్ మలయాళీ అనుకుంటాను కదండి. మలయాళీలు చిన్నప్పటి నుంచి వాళ్ళు అండ్ తమిళియన్స్ కూడా వాళ్ళ కల్చర్లో సంగీతం నేర్పించడం అనేది ఉంది. ఇప్పుడు ఈ మధ్యన మనకు కూడా పెరిగింది కానీ, బట్ వాళ్ళకి మన త్యాగరాజ కీర్తనని కూడా వాళ్ళు ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సో ఏది ఏమైనా అక్కడ టాలెంట్ ఎక్కువ ఉందనటానికి నిదర్శనం ఇట్లాంటి పాటలు. నువ్వు కూడా చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. సుమా గారు, ఇప్పుడు మలయాళీస్కి సంగీతం అనేది ఆల్మోస్ట్ సెకండ్ నేచర్ లాగా. వాళ్ళు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటూ వాళ్ళు చాలా మంది టాలెంటెడ్. మీరు సంగీతం ఎప్పుడైనా నేర్చుకున్నారా మేడం మీరు? నేను అందరూ ఇప్పుడు సింగర్స్ అయిపోతే వినేవాళ్ళు ఎవరు ఉంటారు, అందుకని కొంతమంది అలా ఉండిపోయి, ఇప్పుడు డాక్టర్స్ అందరూ అయిపోతే పేషెంట్స్ ఎవరు అవుతారు. సో అలాగే నేను ఒక నాన్ సింగర్గా ఉండిపోవడానికి గల కారణం నేను చేసిన అపారమైన త్యాగం. లేదంటే ఈరోజు నేను నిజంగానే జడ్జ్ సీట్లో కూర్చొని ఉండేదాన్ని చిత్రగారికి కాంపిటీషన్గా. బాగా పాడావమ్మా. ఆ లాస్ట్లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకో. లాస్ట్ బా సూపర్. 10. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. నీకు ఇచ్చిన పాయింట్లు కావి ఇవి. ఎవరి మీదన్నా ప్రాంక్ చేయండి కానీ చిత్రగారి మీద వేయొద్దండి అసలు ఎప్పుడు. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు నేను చూసిన వాళ్ళు సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కూడా భర్త పేరు ఉంటుంది వాళ్ళ ముందు కానీ వెనక్కి కానీ, లేదా తండ్రి పేరు ఉంటుంది. ఇప్పుడు సింధూజా శ్రీనివాసన్ ఇలాగా కొంతమంది ఉన్నారు. కానీ భర్త పేరు తండ్రి పేరు కాకుండా విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరన్నా చూసారా? అట్లాంటి చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్గా విన్నాను తెలుసా నేను.